ఫ్రెండ్స్ టెక్నోస్ 2198 అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి జూన్ 30, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. యాపిల్ ఐఫోన్ 18 ప్రో లీక్ అయింది. యాక్చువల్గా అయితే యాపిల్ ప్రొడక్ట్స్ లీక్ అవ్వడం అంత ఈజీ అయితే కాదు. రీసెంట్గా ఆల్రెడీ ఒకటి లీక్ అయింది. రష్యన్ క్రియేటర్ ఒకళ్ళు ఐప్యాడ్ ప్రో M5 లాంచ్ అవ్వకముందే దాని అన్బాక్సింగ్ అయితే పెట్టేశాడు. దాని తర్వాత ఐఫోన్ సంబంధించి ఇదే బిగ్గెస్ట్ లీక్ అని చెప్పొచ్చు. డ్రాప్ టెస్ట్ చేస్తూ కనిపించింది ఐఫోన్ 18 ప్రో. ఈవీ లీక్స్ ప్రొఫైల్లో ఇది పోస్ట్ అయింది. తర్వాత ఐసీ యూనివర్స్ కూడా దీన్ని రీపోస్ట్ చేశారు. అండ్ సేమ్ ఇలానే ఉంటుంది మీకు ఐఫోన్ 18 ప్రో. సేమ్ 17 ప్రో ఏదైతే డిజైన్ ఉంది అదే డిజైన్ లో వస్తుంది. కాకపోతే కొంచెం డ్యూరబిలిటీ పెంచుతున్నట్టున్నారు. డ్రాప్ టెస్ట్ ఇట్లాంటివి అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా డ్యూరబిలిటీ పరంగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేయొచ్చు. దాని గురించి మనకి లాంచ్ ఈవెంట్ లోనే వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు. ఇది లీక్ అయిన తర్వాత ఏదైతే అకౌంట్ లో ఇది లీక్ అయింది ఒరిజినల్ అకౌంట్ అదైతే కనిపించట్లేదు. ఆ పోస్ట్ కనిపించట్లేదు. ఒక్కసారి బయటకు వచ్చిన ఇంటర్నెట్ లో ఇంకా ఖచ్చితంగా అది మొత్తం తిరుగుతూనే ఉంటది. మనం ఆపలేము దాన్ని. అండ్ ఇప్పుడు ఎలా లీక్ అయిందో కూడా యాపిల్ అయితే చూస్తుంది. సో వీళ్ళ అనుమానం ప్రకారం అయితే టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి వీడియో బయటకు వచ్చినట్లు వీళ్ళు భావిస్తున్నారు. అంతేకాకుండా చాలా డేటా లీక్ అయినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈవెన్ ఐఫోన్ అల్ట్రా ఉంది కదా దానికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ కూడా మనకు ఫ్యూచర్ లో లీక్స్ రూపంలో రావచ్చు అని కూడా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చూడాలి ఏమైతే. ప్రస్తుతానికి అయితే మాత్రం ఐఫోన్ 18 ప్రో ఫస్ట్ లుక్ ఇదే అని చెప్పొచ్చు. ఇది ఒరిజినల్ ఫోన్. నెక్స్ట్ మనకి క్వాల్కామ్ నుంచి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సమ్మిట్ ఎప్పుడు సెప్టెంబర్ లో జరుగుతుంది. సో ఈసారి కూడా సెప్టెంబర్ లో దీనికి డేట్స్ అయితే ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 22 నుంచి 24వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ ఈవెంట్ లో వీళ్ళు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెస్ ని అనౌన్స్ చేస్తారు. 8 Elite Gen 5 లాస్ట్ వచ్చింది కదా దాని సక్సెసర్ గా 8 Elite Gen 6 వస్తుంది. అండ్ ఈసారి Gen 6 Pro కూడా రాబోతుంది. 2 ప్రాసెసర్స్ రాబోతున్నాయి. ఒకవేళ తక్కువ రేట్లో కావాలనుకుంటే మొబైల్ బ్రాండ్స్ ఇది తీసుకుంటాయి. 8 Elite Gen 6 తీసుకుంటాయి. లేదు ఫ్లాగ్షిప్ వెళ్ళాలి కంప్లీట్ గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలనుకుంటే 8 Elite Gen 6 Pro కి అయితే వెళ్తారు. ఈ ప్రో మోడల్ LPDDR6 RAM కి సపోర్ట్ చేస్తుంది. UFS 5.0 కి సపోర్ట్ చేస్తుంది. అదే 8 Elite Gen 6 వచ్చేసరికి LPDDR5X కి సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ మాత్రం UFS 5 కి సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ప్రో మోడల్స్ తో వచ్చినాయి అనుకోండి ఫోన్స్ నెక్స్ట్ జనరేషన్ అయితే OnePlus 16 కానివ్వండి iQOO 16 కానివ్వండి ఇవి ప్రైజ్ అయితే మాత్రం భయంకరంగా పెరుగుతాయి. ₹1,00,000 టచ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ నుంచి మొబైల్ స్టాండ్ మెటల్ స్టాండ్ ఇది ₹75 కి అయితే వస్తుంది. రెడ్ టేప్ నుంచి క్లాక్స్ ₹590 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్ టు 80% డిస్కౌంట్ లో వస్తుంది. ఈవెన్ షూ కూడా ₹790 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఒకవేళ షూ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మొబైల్ స్టాండ్ కానీ అండ్ క్లాక్స్ కానీ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు వాట్సాప్ లో కొత్త ఫీచర్ రోల్అవుట్ చేస్తుంది యూజర్ నేమ్ అని చెప్పేసి. ఇంకా మీదట మనం వాట్సాప్ లో ఎవరికి మొబైల్ నెంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు మెసేజ్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాం అవతల వాళ్ళకి మన మొబైల్ నెంబర్ షేర్ చేస్తాం కదా. సో మొబైల్ నెంబర్ షేర్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ కాల్ చేయడానికి కూడా ఉంటుంది, డైరెక్ట్ మెసేజ్ చేయడానికి కూడా ఉంటుంది. ఓన్లీ వాట్సాప్లోనే కాకుండా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి వాట్సాప్ యూజర్ నేమ్ అని ఫీచర్ని తీసుకొని వస్తుంది. మీరు ఒక యూనిక్ యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఎవరితో చాట్ చేయాలనుకుంటున్నారో అన్నోన్ పర్సన్స్ వాళ్ళకి మీరు ఓన్లీ మీ యూజర్ నేమ్ ఇవ్వండి. యూజర్ నేమ్తో మీరు చాట్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ మీరు క్రియేట్ చేసుకోవాలంటే వాట్సాప్ మీ ప్రొఫైల్లోకి వెళ్తే అకౌంట్స్ ఉంటుంది కదా, అకౌంట్స్లో మీకు యూజర్ నేమ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. కొత్తదైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వాడే యూజర్ ఐడి కానివ్వండి, లేకపోతే ఫేస్బుక్లో మీ యూజర్ నేమ్ ఉంటుంది కదా దాన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది అందరికి రోల్అవుట్ చేస్తున్నారు. కొన్ని ఫోన్స్లో మీకు కనిపించకపోవచ్చు యూజర్ నేమ్ అని. సో అందరికి తొందరలోనే వస్తుంది. నెక్స్ట్ ఫైర్ బోల్ట్ స్మార్ట్ ఫోన్స్ తీసుకొస్తానని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ. ఫైర్ బోల్ట్ అంటే మనకు గుర్తొచ్చే స్మార్ట్ వాచెస్ TWS ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు చైనా నుంచి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు బ్రాండ్ అమ్ముతూ ఉంటారు. ఇట్లానే ఇప్పుడు వీళ్ళు ఫోన్స్ తీసుకొని వస్తున్నారు. బోల్ట్ అని చెప్పేసి ఫ్లిప్కార్ట్ లో టీచ్ చేస్తూ ఉన్నారు. మోస్ట్లీ ఇవి యూనిఎస్ఓసి ప్రాసెసర్ తో రావచ్చు. ₹20,000 లోపు బడ్జెట్ లో వీటిని తీసుకొని రావచ్చు ఈ ఫైర్ బోల్ట్ స్మార్ట్ ఫోన్స్. నెక్స్ట్ చాలా స్మార్ట్ ఫోన్ కంపెనీస్ వాళ్ళ ప్రొడక్షన్ దగ్గర 30% అయితే కట్ చేస్తున్నాయి. షామీ కానివ్వండి, ఒప్పో కానివ్వండి, వివో కానివ్వండి, పెద్ద బ్రాండ్స్ అన్ని కట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అన్ని కాస్ట్ పెరుగుతున్నాయి. ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ ఇవే కాకుండా పీసీబీ తయారు చేసే కంపెనీస్ మీద కూడా ఏ కంపెనీస్ వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. అండ్ దాంతోపాటు కూలింగ్ సిస్టమ్స్ తయారు చేస్తూ ఉంటారు కదా, కూలింగ్ కాంపోనెంట్స్ అట్లాంటివి వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు. ఏ కంపెనీస్ డేటా సెంటర్స్ కూల్ చేయడానికి వాటికి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు. సో మొత్తం అన్నిటిని గెలుపుతున్నారు అన్నమాట, ఒకదాని కూడా వదలకుండా. సో అన్నిటి ప్రైజెస్ అయితే మనకి పెరుగుతూ పోతూ ఉంటాయి. సో దీనివల్ల చాలా బర్డెన్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ తయారు చేయడానికి కంపెనీకి చాలా కాస్ట్ అయితే పడుతుంది. సో మార్కెట్ లో వాటిని తీసుకొచ్చి అమ్ముదామంటే అదే ప్రైస్ కి పబ్లిక్ అయితే ఖచ్చితంగా కొనరు, సేల్స్ అయితే ఉండవు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొద్ది ప్రొడక్షన్ తగ్గించుకోవడం మంచిది. లిమిటెడ్ తయారు చేసుకొని వాటిని మాత్రం అమ్ముకుంటే బెటర్, ఎక్కువ తయారు చేయకుండా అన్నట్లుగా కంపెనీస్ అయితే భావిస్తున్నాయి. నెక్స్ట్ మనకి యూరోప్ లో టెంపరేచర్స్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఎప్పుడు వీళ్ళు ఇంత టెంపరేచర్ అయితే వీళ్ళు చూసుంటారు, ఎందుకంటే అక్కడ ఎక్కువ కూల్ గా ఉంటుంది.
ఉంటది. ఇప్పుడు దగ్గర దగ్గర 44-45 డిగ్రీ సెంటిగ్రేడ్ కూడా వెళ్తున్నాయి కొన్ని కంట్రీస్‌లో. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో ఇట్లాంటి చోట్ల కూడా భయంకరంగా టెంపరేచర్ పెరుగుతుంది. అండ్ చాలా మంది చనిపోతున్నారు కూడా. దగ్గర దగ్గర 1300 మంది దాకా చనిపోయినట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. సో దీన్ని చాలా మంది మన ఇండియాలో మనకి ఇట్లాంటి టెంపరేచర్స్ మనకు కామన్‌గా ఉంటాయి. ఎండాకాలంలో 46, 48 కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని ఏరియాస్‌లో. సో వీళ్ళు ఎందుకు ఇలా అయిపోతున్నారని మీకు చాలా మంది ఇది మైండ్‌లో ఉంటది. అక్కడ కండిషన్, ఇక్కడ కండిషన్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. సో వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి టెంపరేచర్ చూసుండరు. అండ్ వాళ్ళు ఏదైతే ఇల్లు కట్టుకుంటారో, ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళు ఏసీలు కూడా చాలా మంది పెట్టుకోరు. మాక్సిమం ఒక 100 ఫ్యామిలీస్‌లో ఒక 10 ఫ్యామిలీస్ ఏమో ఏసీలు పెట్టుకుంటారు. మిగతా వాళ్ళు ఏసీలు కూడా పెట్టుకోరు. ఇల్లు కూడా కంప్లీట్‌గా ప్యాక్ చేసి కట్టుకుంటారు. ఇప్పుడు హీట్ ఒక్కసారిగా పెరిగేసరికి ఈ ఏసీలకి, ఫ్యాన్స్‌కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఇక్కడ చూడొచ్చు షాప్స్‌లో ఎంతమంది వాటి కోసం కొట్టుకుంటున్నారో. సో దీనివల్ల ప్రాబ్లమ్ ఏందంటే వాళ్ళకి ఎప్పుడు ఇట్లాంటి టెంపరేచర్ వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా బాడీ అడాప్ట్ అవ్వలేదు ఆ టెంపరేచర్‌కి. అందుకే చాలా మంది చనిపోతున్నారు కూడా. మన దగ్గర అయితే మనం అడాప్ట్ అవుతాం. ఆ టెంపరేచర్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో వాళ్ళు అడాప్ట్ అవ్వలేరు. సో ఇది మెయిన్ రీజన్. అక్కడ చాలా ప్రాబ్లం అయితే వస్తుంది. రోమ్‌లో కోవిడ్ టైంలో ఒక కంపెనీ పేరు వచ్చేసరికి సిరేమి. వీళ్ళు బ్యాండ్స్ ఇచ్చారనమాట పెద్దవాళ్ళకి. అక్కడ ఎలా ఉంటుందంటే పిల్లలు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత వెళ్ళిపోతారు. పేరెంట్స్‌ని వదిలేసి వాళ్ళు ఇండివిడ్యువల్‌గా బతుకుతా ఉంటారు. సో అట్లాంటి బాగా వయసు అయిపోయిన వాళ్ళకి ఇట్లాంటి బ్యాండ్స్ ఇచ్చారనుకోండి. ఒకవేళ వాళ్ళు కింద పడితే ఫాల్ డిటెక్షన్ ఉంటది కదా! ఆ ఫీచర్ ద్వారా ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి కాల్ వెళ్తది. సో ఆ ఉద్దేశంలో వీళ్ళు ఒక 700 మంది వృద్ధులకైతే ఇది ఇచ్చారు. దాని ఎఫెక్ట్ ఇప్పుడు తెలిసింది వీళ్ళకి. రియల్ లైఫ్‌లో ఎలా పనిచేసిద్దో. ఒక బామ్మ డీనా అని చెప్పేసి 85 ఇయర్స్ కింద పడింది. కింద పడినప్పుడు ఆమె అన్‌కాన్షియస్ అయిపోయింది. ఈ బ్యాండ్ ఉంది చేతికి. దీని నుంచి ఎమర్జెన్సీ సర్వీసెస్‌కి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. వాళ్ళొచ్చి ఆమెనైతే కాపాడారు. సో ఆమె అప్పుడు అంటుంది దీన్ని అందరికి ఇస్తే బాగుంటది. మా అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అయిద్ది అని చెప్పేసి. ఈవెన్ వీళ్ళు ప్రెజెంట్ దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇండియాలో కూడా ఇట్లాంటివి తీసుకొని రావచ్చు. పెద్దవాళ్ళకి పింఛన్లు ఇట్లాంటివి ఇస్తారు కదా! దాని ప్లేస్‌లో ఇట్లాంటిది ఇస్తే బాగుంటది అన్నట్లుగా చెప్తున్నారు. మన దగ్గర పింఛన్ ప్లేస్‌లో బ్యాండ్స్ ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్స్‌లో వాళ్ళు ఉండరు. పింఛన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యూస్‌లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సాయి అడుగుతున్నారు. తమ్ముడు కోసం ట్యాబ్ కొనాలనుకుంటున్నారంట 20,000-25,000 మధ్యలో అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. 25,000 మీ దగ్గర ఉంటే మాత్రం ప్రెజెంట్ 26,999కి విత్ బ్యాంక్ ఆఫర్ OnePlus Pad Go 2 అయితే వస్తుంది. మేబీ నెక్స్ట్ జూలై 2కి సేల్ స్టార్ట్ అయింది కదా! అప్పుడు ఇంకా కొద్దిగా తగ్గొచ్చేమో ప్రైజెస్. వెయిట్ చేస్తే ఇంకా బెటర్. 2 డేసే ఉంది. ప్రెజెంట్ ఇదే కనిపిస్తుంది. ఆ ప్రైస్‌లో అయితే మాత్రం 26,000-27,000 దగ్గర. దీని స్పెక్స్ విషయానికి వస్తే ఇది 2.8K డిస్ప్లేతో వస్తుంది. ఎల్సీడీ డిస్ప్లే తోటి. MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో వస్తుంది. 10,050 mAh బ్యాటరీ, బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. నెక్స్ట్ మనకి ఫార్డ్ నుంచి 353 మంది ఎంప్లాయీస్ని తీసేసింది. యూస్ చేసుకుంటాం మేము, మీ అవసరం మాకు లేదన్నట్లుగా వాళ్ళని తీసేసింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని జాబ్లోకి రమ్మంటుంది. కొంతమంది వచ్చారు, కొంతమంది రానంటే వాళ్ళకి కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇచ్చి మరీ తీసుకున్నారు జాబ్లోకి. వీళ్ళు ఏమనుకున్నారంటే అయితే రీప్లేస్ చేసేయచ్చు అనుకున్నారు ప్రతిదీ. వీళ్ళు మెయిన్గా క్వాలిటీ చెకింగ్ ఉంటుంది కదా, కార్ తయారు చేసిన తర్వాత దాని పెయింట్ క్వాలిటీ ఎలా ఉంది, ఎక్కడైనా ప్రాబ్లం ఉందా, అన్ని మొత్తం చెక్ చేస్తారు. క్వాలిటీ చెక్ చేస్తారు కదా, అక్కడ ఏఐని యూస్ చేస్తున్నారు. సో ఏఐ అన్నీ చేయలేదు కదా, క్వాలిటీ చెక్, పెయింట్ ఇలాంటివంటే చెక్ చేయగలదు. కానీ ఏదైనా ఒక నట్ కానీ లూజ్ అయింది అనుకోండి, అక్కడ హ్యూమన్ ఉంటే దాన్ని వెంటనే బిగించేయడం, దాన్ని అక్కడికక్కడ రెక్టిఫై చేసి పంపించేస్తాడు. వీళ్ళు ఏఐ యూస్ చేయడం వల్ల అక్కడే అయిపోతుంది పని. ప్రాబ్లం ఐడెంటిఫై చేయగలుగుతున్నారు ఏఐ సహాయంతో, కాకపోతే దానికి సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నారు. అక్కడ హ్యూమన్ ఉంటేనే దానికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అక్కడ. సో అందుకే మళ్ళీ మొత్తాన్ని తీసుకొచ్చేసారు వీళ్ళు. ప్రజెంట్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే మాత్రం కంప్లీట్ గా హ్యూమన్స్ తో ఏఐని ప్రజెంట్ అయితే రీప్లేస్ చేయలేమన్నట్లుగా చెప్తున్నారు. నథింగ్ ఇండియా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే అందరూ షాక్ అయిపోయారు. ఏమన్నా హ్యాక్ అయిందా ఏంది అని చెప్పేసి అనుకున్నారు. ఎందుకంటే ప్రొఫైల్ పిక్చర్ చూసినా గానీ, రీసెంట్ పోస్టులు చూసినా గానీ ఆర్సీబీ ఫ్యాన్ పోస్టులు అయితే పెడుతున్నారు. అండ్ ఎవరైనా హ్యాక్ చేసి ఇట్లాంటివి పెడుతున్నారేమో అనుకుని వాళ్ళని ట్విట్టర్లో కూడా అడిగారు. ట్విట్టర్లో అయితే వాళ్ళు మాకు తెలిసి అన్నట్లు మాట్లాడుతున్నారు. మోస్ట్లీ ఏదైతే ఇది వీళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్నారు కదా, నథింగ్ 4B. బి అంటే ఆర్సీబీ వీళ్ళ పార్ట్నర్ కాబట్టి ఆర్సీబీ టీచ్ చేయడానికి మేబీ ఇట్లా పెడుతున్నట్టున్నారు పోస్ట్లో, దానికి హైప్ తీసుకొని రావడం కోసం. సో జూలై 7th నథింగ్ 4B అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ మనకి సినిమాలో చూస్తుంటాం మనం, ఎవరో ఒకళ్ళ హీరోల మాస్క్లు ఇట్లా వేసుకొని దొంగతనాలు చేస్తూ ఉంటారు. మీరు ఏదో సినిమాలో చూసే ఉంటారు. ఇట్లనే ఒక అతను రాజస్థాన్లో ప్రధానమంత్రి మోడీ గారి మాస్క్ వేసుకొని ఒక మొబైల్ షాప్లో దొంగతనం చేశాడు. 4-5 లక్షల వర్త్ మొబైల్ ఫోన్స్ అయితే దొంగిలించాడు. ప్రజెంట్ ఈయన కోసం అయితే పోలీసులు ఎతుకుతున్నారు, ఇంకా దొరకలే. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే. నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చినాయి, చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటాయి, చెక్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా, సెలవు, బాయ్.